I'm Dr. Shobha Siri Multi Specialty Hospital, Rajana Siricilla Jilla, Telangana State. ఈ రోజు మనం చంద్రగ్రహణం గురించి చెప్పుకుందాము. ఈ మంత్ సెప్టెంబర్ 7th ఈవినింగ్ లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది. దీని గురించి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళని కదలకుండా స్ట్రైట్గా పడుకోమని, వాటర్ తాగొద్దు, ఏం ఫుడ్ తీసుకోకూడదు, ఆ టైంలో ఫుడ్ తీసుకుంటే పాయిజన్ అవుతుందని, షార్ప్ ఇన్స్ట్రుమెంట్ అంటే షార్ప్ నైఫ్ కానీ అలాంటివేవి కూడా దగ్గరలో పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎనామలీ బేబీస్ పుడతారు అని చెప్పేసి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండమంటారు. చంద్రగ్రహణం రోజు ఇవన్నీ చెయ్యాలా ప్రెగ్నెంట్ లేడీస్ అంటే అవసరమే లేదు. కానీ మన మిత్స్ అన్నమాట, అపోహలు చాలా ఉంటాయి మన ఇండియన్ కస్టంలో. కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాలా భయపెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళకి గ్రహణం మొర్రి వస్తుందని బేబీస్కి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాటిస్తామో, ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తామంటే పాటించవచ్చు. ఎవరి మిత్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే కంప్లీట్గా తినకుండా ఉంటే డిహైడ్రేషన్ వచ్చి, వీక్నెస్ వచ్చి కింద పడిపోతారు ప్రెగ్నెంట్ లేడీసు. మళ్ళీ ఆ టైంలో బయటికి రావద్దు అని అంటారు. రావచ్చు, ఒక టైప్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి, అంటే పవర్ఫుల్ రేస్ ఉంటాయి అన్నమాట. ఆ రేస్ నుంచి ఐస్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి సెపరేట్ గ్లాసెస్ ఉంటాయి, అవి పెట్టుకొని రావచ్చు. అంటే అంత అర్జెంటు అవసరం అనుకుంటేనే బయటికి రావాలి ఆ టైంలో, లేకపోతే రానవసరం లేదు. మళ్ళీ ఆ టైంలో ఉమ్మ నీరు పైన బ్లీడింగ్ అయినా, తర్వాత పెయిన్స్ వచ్చినా కూడా బయటికి రావద్దు అన్నారని చెప్పేసి ప్రెగ్నెంట్ లేడీస్ అలానే ఉంటే బేబీకి మదర్కి ప్రాబ్లం అయ్యేటట్టు ఉంటుంది. కాబట్టి బయటికి రావచ్చు, దానికి సెపరేట్ గ్లాసెస్ ఉంటాయి, అవి పెట్టుకొని రావచ్చు. కదలకుండా పడుకోవటం, తినకుండా ఉండడం, వాటర్ తాగకుండా ఉండడం అవన్నీ కూడా మిత్స్, అపోహలు. కానీ పాటించాలి అనుకుంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎందుకో ఇవన్నీ మనకి అనుకున్నప్పుడు పాటించవచ్చు. కాకపోతే కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ.